మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి గోదావరి కృష్ణా నదుల నీటిలో తెలంగాణ హక్కు కాపాడంలో విఫలమయ్యారని విమర్శించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం వద్ద మోటార్లు ప్రారంభించాకే మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేశాక గోదావరి నీటిని ఆంధ్రాకు వదులుతున్నారని ప్రశ్నించారు. కృష్ణా నదిలో 34% నీటిని కూడా వినియోగించలేక ప్రభుత్వం విఫలమైందన్నారు. వరంగల్ నగరంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాతను దేశమాతగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. శ్రీశైలం ఆలయానికి వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆరోపించారు. 2023-24లో విజయ డైరీ తప్పించి రాజేష్ కార్పొరేషన్ ద్వారా నెయ్యి సరఫరా చేయించి నిబంధనలను సడలించారని, ఇతర ప్రధాన ఆలయాలకు కూడా అదే విధంగా సరఫరా జరిగిందని, ఈ నెయ్యిలో కల్తీ జరిగిందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో కాంగ్రెస్ నేతలు భారత్ ను నవ్వుల పాలుగా చేసేందుకు కుట్రపూరితంగా నిరసన చేపట్టారని ధ్వజమెత్తారు. 20 దేశాల అధినేతలు, 60 దేశాల మంత్రులు, 100 మంది ప్రభుత్వాధికారులు, వేల స్టార్టప్ కంపెనీలు పాల్గొన్న కార్యక్రమంలో రాహుల్ అండ్ కంపెనీ దారుణంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఇది 140 కోట్ల భారతీయులకు వ్యతిరేకంగా చేయబడినట్లుగా భావిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా భారత్ కు అనుకూలంగా మాట్లాడిందా అని ప్రశ్నించారు. దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందనీ చౌక్ ప్రాంతంలోని ఆలయాలపై పాక్కు చెందిన లష్కరే తయిబా ఉగ్ర సంస్థ దాడి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపాయి. పెద్ద మొత్తంలో పేలుళ్లు సంభవించే అవకాశముందని చెప్పారు. భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించి సున్నిత ప్రాంతాల్లో అదనపు సిబ్బంది, బాంబ్ స్క్వాడ్లను మోహరింపజేశాయి. స్థానికులు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో బెయిల్ దాఖలు చేయడానికి రాహుల్ గాంధీ నేడు భీవండి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు. ఆయన కొత్త హామీదారుగా కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ హర్షవర్ధన్ ను నమోదు చేశారు. దీనికి ముందు గ్యారంటర్ గా ఉన్న మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ మరణించడంతో ఇది అవసరమైంది. ఈ కేసు 2014లో సోనాలే గ్రామంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాజేష్ కుంటే ఫిర్యాదు మేరకు నమోదైంది. నటుడు శివాజీ మహిళల దుస్తుల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయించకూడదని స్పష్టం చేస్తూ గతంలో వాడిన 2 పదాలు ఉపయోగించకుండా ఉండుంటే బాగుండేదని, అది తన తప్పే అని అంగీకరించి వాటిపై మానసికంగా బాధపడ్డానని తెలిపారు. తాను ఎప్పుడూ ఇలా అదుపు తప్పి మాట్లాడిందే లేదని, ఆ సంఘటన తర్వాత 3 రోజులు నిద్రపోలేదని తెలిపారు. అలాగే యాంకర్ అనసూయ గురించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన వారు తనకు తెలిసిన వారే అని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన చిత్రం దురంధర్ లో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఆర్ మాధవన్ తెలిపినట్లుగా ముంబై ఉగ్రదాడి సన్నివేశంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. ఓ సీన్ చిత్రిస్తుండగా దర్శకుడు కట్ చెప్పగానే ఏడ్చేశారట. ఈ పాత్రలు పోషించడం చాలా కష్టంగా ఉందని, ఇలాంటి దాడుల సీన్లు చూసి భావాలను అదుపులో ఉంచుకోవడం అసాధ్యమని మాధవన్ అన్నారు. చిలీ రాజధాని శాంటియాగోలోని రెన్కా జిల్లాలో గురువారం ఉదయం భయానక ప్రమాదం జరిగింది. గ్యాస్కో కంపెనీకి చెందిన ఒక గ్యాస్ ట్యాంకర్ హైవేపై వెళ్తుండగా డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో మరో 50 వాహనాలు దగ్ధమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు చెల్లవని సుప్రీంకోర్టు ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత ట్రంప్ మళ్లీ 10% టారిఫ్లను విధిస్తూ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకొచ్చి 150 రోజుల పాటు కొనసాగుతాయని వైట్ హౌస్ ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును హాస్యాస్పదమని విమర్శించిన ట్రంప్ భవిష్యత్తులో మరింత ఎక్కువ టారిఫ్లు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.